లక్కీ రౌండ్కి వచ్చే ఇదిగో వెయ్యి. అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. ఏ అమ్మాయి నాన్న? నువ్వు ఎవరిని చూస్తున్నావో ఆ అమ్మాయి. నేను చంద్రుని చూస్తాను. సర్లే గాని తనేం చదువుతుంది? ఎవరు? ఆ అమ్మాయి. నాన్న ప్లీజ్ నాన్న. రేయ్, దేవదాసులో నాగేశ్వరరావు లాగా డాబాలెక్కి చంద్రుణ్ణి గొడుగులేసుకుని సూర్యుని చూస్తే ఉపయోగం లేదు. మనసులో ఉన్నది ఆ అమ్మాయికి చెప్పేయి. లేకపోతే వయసు అయిపోయాక నాలాగా ప్రేమ కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు. నీకేమైంది నాన్న? నీలా చదువుకోలేదు కానీ నీలాగా లవ్ చేశాను. చెప్పడానికి భయపడ్డాను. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. ఎవరు నాన్న ఆవిడ? మీ అమ్మ. రేయ్, ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. నీతో చాలా రోజులుగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను అంజలి, కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే అంతా లెటర్లు రాశాను. అసలు డబ్బులుంటే బంగారు రేఖ మీద అక్షరాలకు బదులు ముత్యాలతో రాసి ఉండేవాడిని. కానీ ఏం చేస్తాం, పేదరికం. లవ్ లెటర్ రాయడానికి ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని పేదరికం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ అంజలి. లివర్ అనేది ఫ్లవర్ కన్నా సున్నితమైంది. గుండెకైనా ఆపరేషన్ చేయొచ్చేమో కానీ లివర్కి ఏమైనా జరిగితే
ఏం చేయలేం అంజలి. అందుకే దీన్ని లివర్ అన్నాను. ఆ, దీన్ని ఎలాగైనా సరే నువ్వే ప్రియకివ్వాలి. నువ్వే ఊరికే ఇవ్వక్కర్లే. ఈ చాక్లెట్ తీసుకో. అయిపోయి నాకు సిక్కేసేస్తా. ప్రియా, నా గుండెలయ్యా, నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా. అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కలా. నువ్వు కాదంటే విసికి తాగుతాను దేవదాసులా, అవునంటే ఇద్దరం కలిసి తాగుతాం ఒకే కోకోకోలా. నువ్వు లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు. దాన్ని తినడం నా వల్ల కాదు, నీ మీదొట్టు. ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు, అంతేగాని మాట్లాడడం మానేస్తే ఉరేసుకోవడానికి చూసుకుంటావు పెద్ద చెట్టు. ఈ కవిత రాసిన రేనాల్డ్స్ బాల్ పాయింట్ 10 తోనే అయినా దాని రీఫిల్ నిండా నా ఫీలింగ్ నింపాను. అందులో ఉన్నది ఇంక కాదు ప్రియా, నిన్ను నన్ను కలిపే ప్రేమనే లింక్. ఇంత పోయిటరీ రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అందుకే అంజలికి ఇచ్చి నీకు ఇమ్మన్నా. అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎదిగిన క్యాండిడేట్ అదొక్కతే. ఒక చాక్లెట్ ఇస్తే చాలు, చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది. సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి ఒక చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే. ఈ రోజు గురువారం సాయంత్రం 5ంటికి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు. నేను మాత్రం నీకోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదూ? నీకోసం 5-6 వేల కళ్ళతో ఎదురు చూస్తూ 1,00,000 ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి. సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు అంత ఆవేశపడకరా, బిల్లు మిగడది కానీ. ఆర్డర్ సార్. కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ అంతా కోల్డ్ ఎంత? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. ఏ 4 కప్పులు గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్? ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి, నువ్వు పుచ్చుకోవాలి. పంజుడు. ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండిరా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 40 రూపాయలు వేస్తాడు. రేయ్, సాయంత్రం 5ంటికి హరిహర కళాభవన్లో ఫ్రెండ్స్ సినిమాలు వేస్తున్నారంట. ఫుల్ సీన్ అంటరా. అయితే వెళ్దాంరా. సారీ రా, నేను 5ంటికి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇంకా 5 అవ్వలేదురా. ఫోన్ చేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ, Yeah? గెట్ మీ 335105. 1 minute. హలో, హలో, అంజలి ఉంటే కొంచెం పిల్లమ్మా. మీరెవరండి? చిరంజీవి మాట్లాడుతున్నా. అంటే అల్లు రామలింగ అల్లుడు, అల్లు అరవింద్ బావమరిది. నువ్వు ఫోన్ ఇవ్వయ్యా. అంజలి, నీకే ఫోన్.